నేటి విశిష్టత. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా వివరంగా చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశం గురించి కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కార్తీక మాసం అంటే అత్యధికంగా అందరూ కూడా శివాలయాలు, విష్ణువాలయాలు రెండు కూడా ఎక్కువ దర్శిస్తూ ఉంటారు, దీపాలు పెడుతూ ఉంటారు. శివుడికి కేశవుడికి తారతమ్యం లేకుండా, అంటే భేదం లేని మాసంగా దీన్ని చెప్తారు. శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని చెప్తారు. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న ఒకానొక క్షేత్రం ఏది అంటే, దీంట్లో మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా రాజమండ్రికి సమీపంలో తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం దగ్గర ఉన్నది అన్నవరం అనే ఒక దేవాలయం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానమైన అన్నవరం దేవాలయం గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. అన్నవరం దేవాలయం యొక్క ప్రాముఖ్యతలో ఇక్కడ ఏంటంటే, విష్ణుమూర్తిని శివుణ్ణి కూడా ఒకే దాని మీద మనం చూస్తాం. అమ్మవారితో కలిసిన దేవుడిగా మొత్తం ముగ్గురిని ఒకే దాని మీద మనం దేవాలయంలో చూడడం జరుగుతుంది. కార్తీక మాసంలో కాలు పెట్టడానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉండే దేవాలయంగా కూడా దీన్ని చెప్తారు. మామూలుగానే చాలా చాలా వైశిష్యం కలిగిన దేవాలయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి తూర్పుగోదావరి జిల్లాలో చాలా విశేషమైన దేవాలయాల్లో ఇది చాలా 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 పేరుగాంచిన దేవాలయం. దీనికి సంబంధించిన పురాణ ప్రాశస్యం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, స్థల పురాణ విషయంలో ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ దేవాలయంలో భగవంతుడు స్వయంభూగా వెలిశాడు ఆయన అని చెప్తారు. ఎలాగా దీనికి సంబంధించిన కథగా తీసుకున్నట్లయితే, ఒకానొకప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, వ్యక్తులందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ, రకరకాల పాపాలు చేస్తూ, రకరకాల కొట్లాటలతో అశాంతి పాలవుతున్న వాళ్ళకి ఏ రకమైన పూజలు చేయడం బట్టి అన్ని విధాలుగా వాళ్ళు అనుకూలంగా ఉంటారు అన్నప్పుడు, కలియుగంలో నేను సత్యనారాయణ స్వామిగా వెలిసి నేను అందరికీ కోరికలు నేను తీర్చే వ్యక్తిగా, అందరూ బాగుండేట్టుగా చేస్తాను నేనని చెప్పి సత్యనారాయణ స్వామి వరమిచ్చినట్టుగా అంటారు. అలాగే ఎవరింట్లో అయినా ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం మంచి జరిగినా, అంటే గృహప్రవేశం కావచ్చు, వివాహం కావచ్చు, ఏ రకమైన శుభకార్యానికైనా ముందు ఎక్కడ అది నార్త్ అయినా సౌత్ అయినా ఎక్కడైనా సరే సత్యనారాయణ స్వామి యొక్క పూజ అనేది చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా విశేషంతో కూడుకుంది. అన్నవరం, అనిన వరం అంటే అన్న మాటని ఆయన తీరుస్తాడు కాబట్టి అన్నవరం దేవుడుగాను, అనిన వరాలు ఇస్తాడు కాబట్టి ఆ వరాలు తీర్చే భగవంతుడిగా ఆయన గురించి చెప్తారు. అయితే అన్నవరం యొక్క విశిష్టతలో దానికి సంబంధించి ఆయన స్వయంభుగా వెలిసిన విషయంలో కూడా అక్కడ మనకి పిఠాపురం దగ్గర గోరస అనే గ్రామం యొక్క దానికి ప్రభువుగా ఉన్న ఒక మహారాజు, అంటే ఆ ఊరి జమీందారు ఒక ఆయనకి అదే సమయంలో అక్కడ ఉన్న ఇంకొక ప్రదేశంలో ఇంకొక పూజారికి ఒకే సమయంలో కల్లో కనబడి, నేను ఇక్కడ వెలుస్తాను నేను అని ఆయన చెప్పినట్టుగా, అలాగే ఆ చెప్పిన విధంగానే మనకి కరనామ సంవత్సరంలో శ్రావణ శుక్ల విధియ నాడు ఆ భగవంతుడు అంకుడు పొదల్లో సూర్యకిరణాలు ఆయన పాదాల మీద పడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిపి వెతుకుతుండగా ఆయన స్వయంభుగా దొరికాడు అని ఒక విషయం చెప్తారు. అంతేకాకుండా పురాణాల గురించి చెప్పినప్పుడు కూడా అక్కడ భద్రగిరి, రత్నగిరి అనే రెండు కొండలు కూడా మేరు పర్వతం యొక్క బిడ్డలుగా జన్మించినప్పుడు భద్రగిరి అన్నది విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి భద్రాద్రి రాముడికి అక్కడికి వెళ్ళి భద్రగిరిలో అక్కడ ఆయన వెలవడం, భద్రగిరి కొండ మీద భద్రాచలానికి వెళ్ళిపోవడం, అలాగే భద్రగిరికి విష్ణు యొక్క ఇది జరిగింది కాబట్టి నేను కూడా ఆయన పాదాలు దగ్గర ఉండాలన్న విధానంతో ఈ రత్నగిరి కొండ కూడా ఆయన కోసం ఇది చేసినప్పుడు రత్నగిరి కొండ మీద విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో వెలవడం అనేది మరొక పురాణ కథలుగా చెప్తారు. అయితే ఈ రెండు పురాణ కథలతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ యొక్క పంపా నది అని కూడా అక్కడ ఒకటి ఉంటుంది. ప్రతి ఆ గుడికి వెళ్లే ముందే మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు కింద పక్కన పంపా నది పారుతూ ఉంటుంది. అయితే ఆ పంపా నదికి సంబంధించి కూడా ఇంకొక పురాణ కథల్లో ఏం చెప్తారంటే, పంపా నది అనే స్త్రీ అదే సమయంలో ఈ యొక్క మేరు యొక్క పుత్రుడిగా పుట్టిన ఈ యొక్క రత్నగిరి వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు ఆమె యొక్క తండ్రి మునికుమార్తె అయిన ఈ యొక్క పంపానది తండ్రి
ఆమెని ఈ విషయంలో కోపగించుకొని ఇద్దరికి శాపం పెడితే, అయ్యో మేమిద్దరం తప్పు చేయలేదని వాళ్ళిద్దరూ బాధపడినప్పుడు అప్పుడు ఆయన ఏమని వరం ఇస్తాడంటే, అంటే మళ్ళీ ఎలా వెనక్కి తీసుకుంటాడంటే ఆ సమస్యని వరం రూపంలో ఎలా ఇస్తాడంటే, ఈ పంపా నదిని దేవుడికి ప్రియమైన వ్యక్తిగా ఉంటూ ప్రతిరోజు ఆ జలాలతో వచ్చేదాంతో దేవుడికి అభిషేకం చేసేట్టుగాను, రత్నగిరి కొండ మీద ఈ యొక్క సత్యనారాయణ స్వామి వెలిసినప్పుడు ఆయనకి జరిగే పూజలకి పంపానది నుంచి ఈ యొక్క జలాలు వచ్చేట్టుగాను ఆయన చక్కటి వరంగా దాన్ని మారుస్తాడనమాట. ఆ రకంగా అది ఒక పురాణ కథగా అక్కడ చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ యొక్క రత్నగిరి కొండ మీద వెలిసిన ఈ యొక్క సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఈ విశేషంలో అన్నవరంలో విశేషమైన పార్ట్ ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అని చెప్తారు. అది ఎవరన్నా వెడుతున్న వాళ్ళు కూడా చాలామంది చెప్తారు, ఆ ప్రసాదం తీసుకురండి అంటే అంత విశేషమైంది, అమృత తుల్యంలా ఉంటుంది. అది సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టమైంది. సత్యనారాయణ స్వామికి సంబంధించిన 5 కథల్లో కూడా అసలు ప్రతి కథ గురించి ఒక విశిష్టత చెప్తూ ఒక జీవిత సత్యాన్ని నేర్పిస్తున్నట్టుగా వస్తూ, అందులో ఒక కథలో చివరి కథలో మనకి ఏం నేర్పిస్తారంటే సత్యనారాయణ స్వామి వ్రతముల యొక్క ప్రసాదం యొక్క మహిమని కూడా ఇందులో మనకి చాలా చోట్ల చెప్తారు. సత్యనారాయణ స్వామిని గౌరవించిన దానికంటే కూడా ఆయన ప్రసాదాన్ని తినకపోతే వ్రతమంతా చేసిన తర్వాత ప్రసాద తీర్థాలు 2 కూడా చాలా ముఖ్యమైనవి. తీర్థ ప్రసాదాలు 2 తీసుకుంటేనే పూజా ఫలితం అనేది పూర్తిగా వస్తుంది అని కూడా ఆయన కథల్లో అది చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి సత్యనారాయణ స్వామికి సంబంధించిన వ్రతంతో పాటుగా ఆ కథతో పాటు ఈ తీర్థ ప్రసాదాలుగా ఈ గోధుమ నొక్కుతో చేసే అత్యద్భుతమైన ప్రసాదంగా దాన్ని చెప్తారు. అందులో 2 రకాల ప్రసాదాలు, గట్టి ప్రసాదం, మామూలు ప్రసాదం అని కూడా 2 వస్తాయి. అయితే ఈ యొక్క దేవాలయంలోనే మనకి అక్కడ చూసినట్లయితే ఆ పైన కొండ మీద మనకి ముందుగా అక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం, తర్వాత అక్కడ గోశాల కూడా ఉంటుంది. అక్కడ 7 రంగుల గోశాల అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఒక ఉద్యానవనం లాంటిది ఉంటుంది, తులసి వనం అంటారు దాన్ని. దాని మధ్యలో ఒక పుట్ట లాంటిది కూడా ఉంటుంది. అది చాలా చక్కటి, ఆ సీనరీలు ఎంత బాగుంటాయంటే చూసే కొద్దీ చూడాలనిపించేంత అందమైన ప్రదేశంగా దాన్ని చెప్తారు. అలాగే కింద మనం మెట్ల దారి గుండా పైకి వస్తున్నప్పుడు కూడా వనదుర్గా దేవాలయాలని చెప్పి కూడా అక్కడ మనకు కనబడుతుంది. అంటే కనకదుర్గాదేవికి సంబంధించిన దేవాలయాలు, వనదుర్గా దేవాలయం. ఇక్కడ విశేషంగా దేవుడు 2 వరుసల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే మనకి మొదట కింద ఒక భాగం, పైన ఒక భాగం. ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించి అక్కడ ఆయన సంబంధించిన ఒక యంత్రాన్ని మనకి కింద భాగంలో ప్రతిక్షేపిస్తారనమాట. దాని మించి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకరూపంలో ఒక స్తంభాకారంలో ఉన్నట్టుగాను దాని కింద ఈ యొక్క చక్రాన్ని ప్రతిక్షేపించి దానికి పూజలు జరుగుతాయి. అందుకే మనం ముందు పైన భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శివుణ్ణి, కేశవుణ్ణి, అమ్మవారిని ముగ్గురిని కూడా దర్శించుకొని, అంటే కూడా సత్యవతి అమ్మవారి పేరు, అక్కడ ఆవిడ్ని కూడా దర్శించుకొని అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఆయన మీసాల రాయుడు అని కూడా అంటారు. అంటే చాలా వీరత్వానికి ప్రతీకగా మీసాలు ఉన్న చిన్నగా చాలా ఆయన ఇదిగా ఉంటాడు. అక్కడ పక్కనే ఓ పక్కన శివలింగం, ఇక్కడ శివుడి రూపంలో శివుడు ఉంటారు, పక్కన అమ్మవారు కూడా ఉంటారు. ముగ్గురిని ఏకకాలంలో దర్శించుకోవడం వల్ల మోక్షం అనేది వస్తుందని, తర్వాత మనం పైన దేవుణ్ణి చూసిన తర్వాత కిందకు వచ్చాక మళ్ళీ కింద భాగాన్ని కూడా మనం చూస్తాం. అక్కడ ఏంటంటే ఈ యొక్క యంత్రం ప్రతిక్షేపించి పంచాయతనంగా దాన్ని మనకి పెడతారన్నమాట. పంచాయత రూపంలో ఆ దేవుణ్ణి విశేషంగా అసలు ఆయన నెలకొల్పిందే అది మొదట మనకి 1800లో పెట్టినప్పటికి కూడా తర్వాత దాన్ని ఆలయాన్ని ముందర 1891లో పెట్టిన తర్వాత ఆలయంలో ఈ యొక్క యంత్రంతో సహా పెట్టింది 1934లో ఆలయాన్ని ఇది చేయడం. తర్వాత మధ్యలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చినా కూడా రోజు రోజుకి విశేష ఆదరణ పొందుతూ విపరీతమైన సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం దాకా కూడా, అది దాదాపు 10 ఏళ్ల క్రితం సమయంలోనే సంవత్సరానికి 50,000 పైగా లక్షల రూపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. కానీ ఇప్పుడు ఇంకా దాని యొక్క ఇది పెరిగిపోయింది. అది వ్రతాలకి చాలా తలమానికంగా చెప్తారు. అత్యద్భుతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలకి ఈ యొక్క సమయంలో ముఖ్యంగా శివకేశవులని ఇద్దరిని అర్చించడానికి ఇది చక్కటి ప్రదేశం. కాబట్టి కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామిని తలుచుకోవడం, శివకేశవులు ఇద్దరికీ కూడా పూజ చేయడం చాలా ముఖ్యమైన విషయం.